Please do subscribe to Prajabheri News Channel. అర్హులైన పేదలకు ఇవ్వాలి. సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఎం జిందాబాద్. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈరోజు అక్కడ ఉన్నటువంటి కిటికీలు, తలుపులు, దర్వాజాలు, అట్లాగే కరెంటు వైర్లు, మిగతా వస్తువులన్నీ ఈరోజు దొంగలించుకుపోవటం జరిగింది. ఫ్లోరింగ్ మొత్తం నాశనమైంది. పేదలంతా ఈరోజు ఉండటానికి ఏమాత్రం ఇది లేదు, శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే వాటిని పేదలకు పంచటం కోసం మరమ్మతులు చేపట్టాలని, అదేవిధంగా ఈరోజు 70% పైగా పూర్తయినటువంటి కొత్త కలెక్టరేట్ పక్కన నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, అట్లాగే అంకాపూర్లో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 70% పైగా నిర్మించినటువంటి ఇండ్లకు నిధులు కేటాయించకపోవడంతో గత 2 సంవత్సరాలుగా అవి నత్తనడకన కొనసాగుతూ ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే వాటిని పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే గత 15 సంవత్సరాల క్రితం జిల్లాలో ఇచ్చినటువంటి రాజీవ్ గృహకల్ప ఇండ్లు ఈరోజు శిథిలావస్థకు చేరుతూ ఉన్నాయి. అక్కడ ఎవరు నివాసం ఉండేటువంటి పరిస్థితి లేదు. సంబంధం లేనటువంటి వాళ్ళు అక్కడ నివాసాలు ఉంటున్నారు. అనేక రకాల అరాచక కార్యక్రమాలకి ఈరోజు అవి ఒక అడ్డగా మారుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వాటిని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటిలో సౌకర్యాల్ని మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళకే ఆ రాజీవ్ గృహకల్ప ఇండ్లను పంపిణీ చేయాలని, లేకపోతే రాబోయే కాలంలో పేదలతోటి వీటన్నిటినీ నివాస యోగ్యానికి మార్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఆ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడక ముందే వెంటనే వాటిని పునరుద్ధరించి అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలని కోరుతాం.